नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज तेलुगु देशम पार्टी माइनॉरिटी सेल के सेक्रेटरी एडवोकेट जहांगीर ने मीडिया से बातचीत करते हुए मुस्लिम से अपील की है, नौजवानों से अपील की है कि जो अब तक माइनॉरिटी लोन्स के लिए अप्लाई नहीं किए हैं वो फौरी तौर पर अप्लाई कर लें, क्योंकि माइनॉरिटी लोन्स दिए जाने के बावजूद भी, उसका नोटिफिकेशन दिए जाने के बाद भी बहुत कम लोग जो है माइनॉरिटी लोन्स के लिए अप्लाई किए हैं। 50% जो है इसमें सब्सिडी होता है। उन्होंने बिल्कुल सीरियस तरीके से, इन्हें बिल्कुल संजीदगी से आवाम से अपील की है, मुस्लिम माइनॉरिटीज़ से अपील की है कि वो फौरी तौर पर जो है लोन को अप्लाई करें। उन्होंने बताया कि BCE की जानिब से ये लोन अप्लाई करना चाहिए। BC कैटेगरी में इससे कबल अगर कोई अप्लाई करें हैं तो उसे कैंसिल करा कर जो है BCE कैटेगरी में अगर माइनॉरिटी ऑफिस जाकर अप्लाई करते हैं तो बहुत आसानी से लोन दस्तयाब होगा। इस मौके पर उन्होंने तेलुगु देशम पार्टी के सरबराह नारा चंद्रबाबू नायडू, नारा लोकेश, TG भरत, फारूक साहब और BC जनार्दन रेड्डी साहब के अलावा दीगर तेलुगु देशम पार्टी के कायदीन का शुक्रिया अदा किया। इस मौके पर उनके हमराह सलीम बादशाह और वेंकटेश्वरलू और दीगर शरीक रहे। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఒక మంచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు మరియు మా కర్నూలు యువ నాయకుడు రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రులు గౌరవ TG భరత్ గారు మరియు రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రులు గౌరవ NMD ఫరూక్ సార్ గారు మరియు గౌరవ మంత్రివర్యులు BC జనార్దన్ రెడ్డి గారు మరియు మా యొక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల అందరి కృషితో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీస్ కోసము ఆలోచించి వారి యొక్క అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి భాగమై మైనారిటీ ముస్లిమ్స్ అభివృద్ధి కోసము మా తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుంది అనేది నిరూపించారు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ముస్లిం యువత చదువుకొని ఈరోజు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇంకా మా ముస్లిమ్స్ యొక్క పేదల పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటే సచార్ కమిటీ జస్టిస్ రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సచార్ కమిటీ రిపోర్టే ఒక పెద్ద ఉదాహరణ. ఆ సచార్ కమిటీ అనేది 2005లో తీసుకున్నారు. అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ అయితే మా యొక్క వెనుకబడినటువంటి మా కమ్యూనిటీ ఎంత వెనుకబడింది అనేది కళ్ళకి ఒక అద్దంలాగా కనపడుతుంది ప్రజలకు అందరికీ. కానీ ఈరోజు మా దురదృష్టం ఏమిటంటే సచార్ కమిటీ విషయంలో ఏ రాజకీయ పార్టీలు కూడా దాని మీద దృష్టి పెట్టకపోవడము, కేవలం సర్వే వరకు దాన్ని చేపించారు, దాన్ని మూలకు పెట్టేశారు. కానీ మా యొక్క విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ గారు మైనారిటీస్ యొక్క వెనుకబడితనాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తన అధికారంలో వచ్చిన మొట్టమొదటి ఇయర్లోనే మైనారిటీ కార్పొరేషన్ని మళ్ళీ రీఓపెన్ చేసి దాని ద్వారా కర్నూలు జిల్లాకు 14 కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయించిన దానిలో ప్రతి ఒక్క లీడర్ యొక్క కృషి ఉంటుంది. ముఖ్యంగా మా TG భరత్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈ బడ్జెట్ అలాట్ చేపించారు. TG భరత్ సార్ గారు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా మన జిల్లాలో మైనార్టీ యొక్క లోన్ల అభివృద్ధి కొరకు, మైనార్టీస్ అభివృద్ధి కొరకు స్వయం ఉపాధి కల్పించడానికి మన మైనార్టీ శాఖ ఈరోజు మనకు 14 కోట్ల రూపాయలు మన జిల్లాకు విడుదల చేసింది. 1830 యూనిట్స్ ఉన్నాయి దాంట్లో. ఆ యూనిట్స్లో
కోసము ఈరోజు ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఈరోజు అప్లై చేసుకున్నారు, కానీ అంత అవేర్నెస్ రాలేదు దాంట్లో. ఎందుకంటే మన బ్యాడ్ లక్ ఏమిటంటే బీసీ కార్పొరేషన్కి సంబంధించిన లోన్లు ఇంతకు ముందుకే ఈ నోటిఫికేషన్ రాకముందుకే బీసీ కార్పొరేషన్స్ లోన్స్ రావడం వల్ల ముస్లిమ్స్లో ఉన్నటువంటి బీసీఈ కేటగిరీకి సంబంధించినటువంటి చాలామంది యువకులు అందరూ ఏం చేసినారంటే నిరుద్యోగులు బీసీ కార్పొరేషన్ కింద అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఒకటి కండి ఏముంటుందంటే మా యొక్క దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి ఉంటుంది అంటే ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, బిలో పవర్టీ లైన్ ఉండడానికి. కాబట్టి ఈ రేషన్ కార్డు ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో బీసీ కార్పొరేషన్ లోన్లలో ఇక్కడ మైనార్టీ దానిలోకి వచ్చే లోపల అది అక్కడ కొంచెము డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ముస్లిమ్స్ ఎక్కువ శాతం బీసీలో 40 to 45% బీసీ కార్పొరేషన్కి లోన్కి అప్లై చేయడం వల్ల ఈరోజు మైనార్టీ శాఖకు లోన్లు ఇచ్చిన సందర్భంలో అప్లోడ్ చేసుకోలేకపోయినారు. ఇది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏమిటంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము మైనార్టీస్ కోసం పనిచేస్తూ అభివృద్ధి బాటలో పయనించడానికి వాళ్ళు మనకి సహకరిస్తున్నారు. కాబట్టి మన నిరుద్యోగ యువకులు కూడా ఈ మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి ముఖ్యంగా ఈ లోన్లలో ఉన్నటువంటి ఒక కండిషన్ ఏముంది అంటే బ్యాంకర్స్తో సాటిస్ఫై చేయించుకోవడం, బ్యాంకర్స్ని ఒప్పించుకోవడం. ఒక కామన్ మ్యాన్కి, ఒక బీదవానికి ఏ బ్యాంకర్ కూడా వచ్చి మనకు షూరిటీ ఇవ్వరు. కానీ ప్రభుత్వం వారు ఏం చేయాలంటే నిజమైన అర్హులు ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి మంచి ఆలోచనతో గవర్నమెంట్ వచ్చింది. నా యొక్క విన్నపము, నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే బ్యాంకర్స్ని కూడా మనం ఎలిజిబిలిటీగా ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువకులకు లోన్ విషయంలో ప్రభుత్వం వారే కొంచెం చొరవ తీసుకొని బ్యాంకర్స్కు వాళ్ళే ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ వారికి ఉపాధి కల్పించడానికి అవకాశం ప్రభుత్వమే ముందుకు రావాలి. ఎందుకంటే బ్యాంకర్సు కామన్ మ్యాన్కు, కామన్గా బీదవాడు, చిన్న నిరుద్యోగ యువకుడికి గ్యారంటీ ఇవ్వడానికి బ్యాంకర్స్ ముందుకు రావడం లేదు. ఇది కూడా ఒక ల్యాక్ ఆఫ్ మనకు ఉన్నటువంటి డ్రాబ్యాక్. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ గారికి, గౌరవ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి, గౌరవ మంత్రి వర్యులు టీజీ భరత్ సార్ గారికి, గౌరవ మైనారిటీ శాఖ మంత్రి ఎన్డీ ఫరూక్ సార్ గారికి వాళ్ళ మిగతా సీనియర్ నాయకులకు నేను అడిగేది ఒకటి, చేతులు మొక్కి రిక్వెస్ట్ అడుగుతున్నాను. సార్ మీరు మంచి ఉద్దేశంతో మైనారిటీస్ అభివృద్ధి కోసం మీరు ఈరోజు ఒక లోన్ అనేది ఫెసిలిటీని మీరు ప్రొవైడ్ చేసినారు. కానీ మా యొక్క దాంట్లో ఉన్నటువంటి ఒక లొసుగు ఏమిటంటే బ్యాంకర్స్కు మన ప్రభుత్వం వారే కొంచెం చొరవ తీసుకొని ఈ లోన్లని ఏ విధంగా అయితే బడ్జెట్ కేటాయించినారో అదేవిధంగా నిరుద్యోగ యువతులు ఎవరైతే ఎలిజిబుల్ క్రైటీరియాలో ఉంటారో వారికి కూడా బ్యాంకర్స్తో మాట్లాడి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ నిరుద్యోగ యువకులకు ఒక దారి చూపించాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్. మరియు ఇప్పటికే ఈ లోన్ల విషయంలో ప్రభుత్వం అవేర్నెస్ చేశారు. మైనారిటీ శాఖ మంత్రులు డిఎండబ్ల్యూ మేడం గారు కూడా ఈ విషయం మీద అవేర్నెస్ చేశారు. కానీ వారు అవేర్నెస్ చేసినంత విధంగా అప్లికేషన్స్ అప్లోడ్ కాలేదనేది మాకు సమాచారం అందుతుంది. దాని డ్రాబ్యాక్ కూడా బీసీ కార్పొరేషన్ ఆల్రెడీ అప్లై చేయడం వల్ల వాళ్ళ రేషన్ కార్డు అక్కడ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకోవడం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మన ముస్లిం సోదరులకు నేను ఒకటే రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఈరోజు అప్లై చేసుకోండి. మనము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని మన అభివృద్ధిని మన స్వయం ఉపాధి కింద మనం అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రభుత్వ ఆకాంక్ష. మరియు ముఖ్యంగా గత ప్రభుత్వంలో మైనారిటీ కార్పొరేషన్ అనేది లేకుండా నడిచిందనమాట 5 ఏళ్ళు. కానీ మన బాబు గారి మన టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన కార్పొరేషన్స్ అన్నీ ఫంక్షన్కి ప్రాపర్గా జరుగుతున్నాయి. కానీ ఈరోజు మన తెలుగుదేశం మన అధికారం రావడము మన బాబు గారి నాయకత్వంలో మైనారిటీ కార్పొరేషన్ ఈరోజు లోన్లు ఇస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకొని ఈరోజు మన ముస్లిమ్స్ అందరూ అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా ప్రతినిధులకు మా యొక్క ప్రత్యేకంగా వకీల్ సాబ్ పోస్ట్ మా యొక్క కుదరతుల్లా ఖాద్రీ సార్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.